నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. ఆదోనిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మినిమం సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే మేమే కొంటామని ఒక 4 ఫ్యాక్టరీలని లీజ్ తీసుకొని అక్కడ ఆపరేట్ చేస్తున్నారు. ఎవరు మానిటర్ చేస్తారమ్మా? మార్కెటింగ్ వచ్చారా? సార్ మీరు రాసుకొని ఆయనకి నాకు చెప్పండి. ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మేనేజరు అక్కడ ఉన్నటువంటి 4-5 ఫ్యాక్టరీలతో కుమ్ముక్కై లంచాలు తీసుకుంటా లేదా కమిషన్లు తీసుకుంటా ఎవరైతే రైతులు కమిషన్లు ఇవ్వరో వాళ్ళని కొనకుండా తూకాలు పట్టించుకొని రైతుల దగ్గర మాత్రమే ఎక్కువ దూరు తీసుకొని కొంటున్నాడని లేదా సరిగా పట్టించుకోకుండా రైతుల్ని మోసం చేస్తున్నాడు ఈ 4 ఫ్యాక్టరీల్లో అని ఆరోపణలు వచ్చినాయి. నేను 2 సార్లు ఆయన పిలిస్తే కూడా అతను రాలేదు. నేను ఫోన్లో కూడా ఎందుకు ఇలా అక్రమాలు చేస్తున్నారు, మీ ఆరోపణలు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, దీన్ని పట్టించుకోరా అని అడిగినా ఇప్పటిదాకా సమాధానం లేదు. ఎవరు మానిటర్ నేను అందరికీ నేను పైన ఆఫీసర్లు సమాధానం చెప్తానంటున్నాడు. ఏ ఆఫీసర్ మానిటర్ చేస్తున్నాడో ఏమో తెలియదు నాకు. ఎందుకంటే రిపీటెడ్గా ఇది 2 నెలల నుంచి నేను చెప్తా ఉన్నా, రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయండి, లేదా ఈ తోకాల్లో మోసాలు తగ్గించండి, లేదా రికార్డ్ చేయండి. అంటే అక్రమంగా అక్కడ అంటే ఎవరైతే ఉదాహరణకు 100 క్వింటాలు వేసుకోవాలనుకోమా 105 క్వింటాలు వేసుకుంటారు, 5 క్వింటాలు పక్క తీసేస్తారు, 100 క్వింటాలు డబ్బులు ఇస్తారు. క్వాలిటీ కంట్రోల్ అని చెప్పి డబ్బులు కమిషన్ ఇవ్వకపోతే సరైన నీ క్వాలిటీ కాలేదు లేదు అని కొనరు, దానికి డబ్బులు కలెక్టర్ గారు చేసి మేడం కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నేను ఒకసారి వెళ్ళి విజిట్ చేశాను సార్. చేస్తే యాక్చువల్గా ఏంటంటే అది 8 to 12% మాయిశ్చర్ ఉండాలి సార్ వాళ్ళు తీసుకోవడానికి. 12% అబౌవ్ 12% అంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సార్, అది FAQ నామ్స్ ప్రకారము. అట్లాగే మనకి కొంచెం డిస్కలర్డ్ కాటన్ కానీ అట్లాగే మనకి ఇట్లాంటి చట్టం గురించి నాకు తెలుసమ్మా, కానీ మీరు చట్టాన్ని అడ్డం పెట్టుకొని రైతుల్ని మోసం చేస్తున్నారు అన్నదానికి ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఎందుకంటే ఎవడు డబ్బులు ఇస్తే వాడి దగ్గర మాయిశ్చర్ ఉన్నా సరే కొంటా ఉన్నారు, ఎవడు కమిషన్ ఇవ్వకపోతే ఎవడు వాటి దగ్గర మంచి క్వాలిటీ ఉన్నా రిజెక్ట్ చేస్తున్నారనే ప్రూఫ్ తో 2 సార్లు ఫోన్ చేశాను నేను. అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా చట్టం నాకు కూడా తెలుసు, నేను చదువుకున్నాను కదా, ఇట్లా చేస్తే ఇదండి అని ఇంటర్నెట్ లో కూడా ఉందమ్మా అది. కానీ అది కాదు, నిజం వేరే, అక్కడ మన చట్టం వేరే. అక్కడ వాళ్ళు అక్రమంగా కోట్లాది రూపాయలు పంచుకుంటున్నారు. ఇది స్పష్టంగా ఆన్ ది రికార్డ్స్ మినిస్టర్ కూడా రాయండి ప్లీజ్. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్లు అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళు కోట్లాది రూపాయలు పంచుకొని తిన్నారు ఈ 3 నెలల్లో. దయచేసి దీని మీద విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, అక్రమాలు బయట పెట్టండి. రైతుల తరఫు నుంచి మాట్లాడుతా ఉన్నా, రైతులకు అన్యాయం 100% జరిగింది అని చెప్తాను, ఆన్ రికార్డు చెప్తా ఉన్నా. వారు చెప్తున్న దానికి కొనసాగింపు ఇటువంటి అంశాల మీద తప్పనిసరిగా ఎవరైతే బాధ్యులుగా ఉండి తప్పులు చేస్తున్నారో అటువంటి వాళ్ళ మీద చర్యలు 100% తీసుకోవాలి.